బృందావనంలోని గోపికలు కృష్ణుడు చేసే అల్లరి పనులకి విసిగిపోయి యశోదమ్మకు చెప్పడానికి వెళ్తారు. వారు యశోదతో, ఓ యశోద, మీ చిన్ని కృష్ణుడు ఆవుల దగ్గరకు దూడలను వదిలేశాడు. అవి పాలన్నీ తాగేశాయి. ఇప్పుడు మా పిల్లలకి ఇవ్వడానికి పాలు లేవు అని చెప్తారు. అప్పుడు యశోద కృష్ణుడితో, ఇది నిజమేనా కృష్ణ అని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు, అవునమ్మా, అది నిజమే అని చెప్తాడు. యశోద, ఎందుకలా చేశావు? నీకు ఈ తల్లుల బాధ అర్థం కావట్లేదా? ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఇవ్వడానికి పాలు లేవు అని అంటుంది. అప్పుడు కృష్ణుడు, కానీ అమ్మా, నువ్వు ఆవుల గురించి ఆలోచించు. అవి కూడా దూడలకు తల్లులే కదా. దూడలు పాలు తాగకుండా ఆ పాలన్నీ మేమే తాగేస్తే వాటికి మాత్రం బాధగా ఉండదా? పాపం దూడల ఆకలితో ఎందుకు ఉండాలి? పాలు ముందు దూడల కోసం, తర్వాత మిగిలిన వాళ్ళ కోసం కదా అని అడుగుతాడు. ఇలా కృష్ణుడు అడిగేసరికి యశోద, గోపికలు కృష్ణుడి మంచి మనసు చూసి మౌనంగా ఉండిపోతారు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, అందుకే ఆకలితో ఉన్న దూడలను ఆవుల దగ్గరకు వదిలేశాను అని చెప్తాడు. అలా కృష్ణుడు అన్ని జీవుల యందు దయ కలిగి ఉండాలని మనకి ఒక మంచి ఉదాహరణ చూపించాడు.